హాయ్ ఫ్రెండ్స్, ముందుగా చేపల కూర వండటానికి ఫస్ట్ ఉల్లిపాయ తురుము, ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు 3 కట్ చేసుకొని పక్కన పెట్టుకొని గిన్నెలో ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కల్లుప్పు, వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా దగ్గరికి వేగిన తర్వాత గోల్డెన్ కలర్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. వెంటనే జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపి ఒక టీ స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఉల్లిపాయ ముద్దంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల కారం. ఇది మీ కారానికి సరిపడా వేసుకోండి, మీకు టేస్ట్గా తగినంత. మాకైతే మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, అందుకని చెప్పి 2 టేబుల్ స్పూన్ వేసాను. మీరు మీ టేస్ట్ తగినంత, మీ కారం ఎంత ఉంటుందో అంత వేసుకోవచ్చు. దీన్ని లైట్గా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలాగే ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి, మనకి సరిపడా. ఈ చేప ముక్కలు కుక్ అయ్యేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని లైట్గా కలుపుకొని ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా మీరు రుచి సరిపడినంత చింతపండు అనేది నానబెట్టుకోవాలి. కూర ఇలాగా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి చివరిగా. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ చేపల కూర రెడీ.